Hi friends, welcome to Shamin Institute and welcome to Shamin Institute Daily Current Affairs. సెప్టెంబర్ 8 2025లో ఉన్న కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సెప్టెంబర్ 8 2025 కరెంట్ అఫైర్స్ హెడ్లైన్ చూద్దాం. సో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం. సో మరి ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 8ని అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంగా ఇంటర్నేషనల్ లిటరసీ డేగా జరుపుకుంటాం. సో మరి దీనికి ఇచ్చినటువంటి ఇతివృత్తం ఏంటో చూద్దాం. అండ్ జపాన్ ప్రధాని రాజీనామా చేయడం జరిగింది, షిగేరు ఇషిబా. సో ఆ నేపథ్యం చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ గ్రీన్ రైల్వే స్టేషన్గా సో మన ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం రైల్వే స్టేషన్ని ప్రకటించడం జరిగింది. సో ఎవరు ప్రకటించారు, ఏ అంశాల ఆధారంగా ప్రకటిస్తారు లాంటి అంశాలు చూద్దాం. 4వసారి ఆసియా హాకీ కప్ని భారత్ గెలవడం జరిగింది. మరి మన బీహార్లోని రాజ్గిర్లో జరిగినటువంటి సో ఆసియా హాకీ కప్ పురుషుల హాకీ కప్ విజేతగా భారత్ ఇలా గెలవడం 4వసారి. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్లోకి వెళ్దాం. సెప్టెంబర్ 8 ఇంపార్టెన్స్ వచ్చేసి మనకి ఎలా నిర్వహిస్తాం. సెప్టెంబర్ 8 అంటే ప్రతి సంవత్సరం కూడా సో ప్రపంచ అక్షరాస్యత దినోత్సవంగా లేదా అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంగా లేదా ఇంటర్నేషనల్ లిటరసీ డే అని చెప్పేసి అంటామండి. ఇంటర్నేషనల్ లిటరసీ డే. మరి ఇంటర్నేషనల్ లిటరసీ డే దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అని చెప్పేసి అన్నప్పుడు సో మరి ఇక్కడ అందరు కూడా అక్షరాస్యత ఉండాలి. ఈ 7 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ లోపు ఎవరైతే చదవడం రాయడం వస్తుందో వాళ్ళని మనం అక్షరాస్యులుగా పిలుస్తాం, రాని వాళ్ళు నిరక్షరాస్యులుగా ఇల్లిటరేట్స్గా పిలుస్తామన్నమాట. అలాంటి సంబంధించినటువంటి ఎందుకోసం అంటే అక్షర జ్ఞానం అక్షర వికాసం ఇవన్నీ కూడా మనకి సో మానవ వనరుల అభివృద్ధికి బాగా ఉపయోగపడతాయని చెప్పేసి ఐక్యరాజ్య సమితి యునెస్కో ఇలా ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటుంది. మరి వాట్ ఈజ్ ద సెప్టెంబర్ 8 2025 ఇంటర్నేషనల్ లిటరసీ డే థీమ్ ఏంది, అంతర్జాతీయ ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం యొక్క థీమ్ ఏంటి, ఇతివృత్తం ఏంటంటే ప్రమోటింగ్ లిటరసీ ఇన్ ద డిజిటల్ ఎరా. సో మరి ఇక్కడ లిటరసీ డిజిటల్ యుగంలో, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో సో సాంకేతికత చాలా అభివృద్ధి చెందినటువంటి ఈ సంవత్సరం యుగంలో ఈ కాలంలో మనము లిటరసీని మరింతగా ప్రమోట్ చేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ ప్రమోటింగ్ లిటరసీ ఇన్ ద డిజిటల్ ఎరా అని చెప్పేసి ఒక ప్రధానమైన ఇతివృత్తం ఇవ్వడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. యునెస్కో ఈ సంబంధించినటువంటి ఇతివృత్తాన్ని ఐక్యరాజ్య సమితి ఇవ్వడం జరిగిందనమాట. ఈ నేపథ్యంలో మన భారతదేశం అక్షరాస్యతను సాధించాలి అంటే ఇక్కడ ఏంటంటే మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్స్ గోల్ అంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో సస్టైనబుల్ డెవలప్మెంట్స్ గోల్ని మనకి 2015 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. మరి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్స్ గోల్ మొత్తం 17 గోల్స్ ఉన్నాయి. ఈ 17 గోల్స్లో వన్ ఆఫ్ ద గోల్ వచ్చేసి మనకి ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే నాణ్యమైన విద్యను అందించాలనేది ఉంటుంది అనమాట. ఒక గోల్ క్వాలిటీ ఎడ్యుకేషన్. మరి ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించే క్రమంలో ఈ లిటరసీని అనేది బేసిక్గా అందించే క్రమంలో సో మరి ఇక్కడ మరి మన భారత ప్రభుత్వం ఇలాంటి అక్షరాస్యత ఉద్యమాలను కూడా ఇటీవల ప్రారంభించడం జరిగింది. NILP అని చెప్పేసి అంటే మన న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ని, నవభారత్ అక్షరాస్యత సంబంధించిన ఒక మిషన్ని ప్రారంభించడం జరిగింది. NILP న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్. ఈ న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాంలో భాగంగా ఉల్లాస్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందండి. ఎవరైతే 15 సంవత్సరాల పైబడిన వాళ్ళు ఉన్నారో వారు ఎవరైతే నిరక్షరాస్యులుగా ఉన్నారో వారిని అక్షరాస్యులుగా చేసే క్రమం అనమాట. ఓకేనండి. మరి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఇలా ఇస్తున్న నేపథ్యం మరి 15 ఇయర్స్ లోపు వాళ్ళకి అందరికి కూడా 15 ఇయర్స్ ఎబో 15 ఇయర్స్ వాళ్ళకి కొందరు నిరక్షరాస్యులు ఉన్నారు, వాళ్ళందరినీ అక్షరాస్యులుగా చేసే క్రమంలో ఉల్లాస్ అనే కార్యక్రమం ప్రారంభిస్తే ఈ ఉల్లాస్లో భాగంగా మన భారతదేశంలో మిజోరం స్టేటు, గోవా స్టేటు, త్రిపుర స్టేట్ ఇవన్నీ కూడా వరుసగా 100% అక్షరాస్యతను సాధించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగిందనమాట. సో ఇది ఇలాంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందండి. మరి ఉల్లాస్ అంటే ఏంటి అంటాడు. ఉల్లాస్ ఏంటండి? ఉల్లాస్ అంటే మరి ఎంత ఉల్లాసంగా ఉండడమా, ఉత్సాహంగా ఉండడం అంటే ఎగ్జాక్ట్లీ అండి. ఉల్లాస్ అంటే ఇక్కడ ఏంటంటే అండర్స్టాండింగ్, మనం అర్థం చేసుకోవాలండి. ఏం అర్థం చేసుకోవాలి? అండర్స్టాండింగ్, లైఫ్ లాంగ్ లర్నింగ్ అండి. జీవితాంతం కూడా నేర్చుకోవడానికి ఇష్టపడాలి. లైఫ్ లాంగ్ లర్నింగ్ అంటాం, జీవితాంతం అంతా కూడా విద్య అనమాట. లైఫ్ లాంగ్ లర్నింగ్ ఏ అంటే అందరికీ కూడా ఇన్ ద సొసైటీలో ఉన్నటువంటి ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా
సో ఈ నేర్చుకోవడమే విద్యగా భావించుకోవాలి అనే ప్రధానమైన ఉద్దేశంతో ఈ ఉల్లాస్ కార్యక్రమాన్ని మినిస్ట్రీ ఆఫ్ ది ఎడ్యుకేషన్ కేంద్ర విద్యాశాఖ ప్రారంభించడం జరిగింది. మనం ఇంతలోపై డిస్కస్ చేసుకున్నాం కదా, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో 17 గోల్స్లలో ఏ గోలు మరి క్వాలిటీ ఎడ్యుకేషన్ గురించి చెప్తుందంటాడు. ఏ గోల్ విచ్ గోల్స్ టెల్స్ అస్ అబౌట్ ద సో క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం 2030 నాటికి సాధించాలి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలన్నీ కూడా మనం ఎప్పటివరకు సాధించాలంటే బై 2030 అండి. బై 2030 నాటికి వీ హ్యావ్ టు అచీవ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనమాట. ఈ క్రమంలో మరి మన ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఎన్నో సుస్థిరాభివృద్ధి లక్ష్యం అంటే ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 4 అనమాట. SDG 4గా మనం పిలుస్తాం. మొత్తం 17లో SDG 4 అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 4 అనేది 4వ గోల్ ఏంటంటే ఇక్కడ నాణ్యమైన విద్యను అందించడం అనే ఒక ప్రధానమైన విషయాన్ని గమనించుకోవాలి. ఒక్కోసారి అబ్రివేషన్ పరంగా కూడా మనకి ఇంపార్టెంట్ అండి. ఉల్లాస్ కార్యక్రమంలో ఎవరిని మనం ఏ సంవత్సరం పైబడిన వారికి నిరక్షరాస్యులని అక్షరాస్యులుగా మార్చాలి అంటే 15 ఇయర్స్ ఎబవ్ వాళ్ళని అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి ఒక 5 కోట్ల మంది ఉన్నారు మన భారతదేశంలో. ఈ 15 ఇయర్స్ వాళ్ళు అంటే చదువు రాని వాళ్ళు, అలాంటి వాళ్ళకి చదువు చెప్పించే ఆ విధంగా కార్యక్రమానికి ఉల్లాస్ అనే కార్యక్రమం పెట్టడం జరిగింది. అంటారు విచ్ ప్రోగ్రామ్ అంటే NILP ప్రోగ్రామ్. వాట్ ఈజ్ NILP? న్యూ నేషనల్ కాదండి, అంటే న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ అని అంటాం. జనరల్గా NILP అంటే చాలా వరకు నేషనల్తోనే స్టార్ట్ అవుతుంది అబ్రివేషన్. బట్ ఇక్కడ NILP అంటే ఏంటంటే న్యూ ఇండియా. మరొకసారి అబ్రివేషన్ రాసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం. సో NILP అంటే NILP అంటే న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ అండి. నవభారత అక్షరాస్యత మిషన్గా చెప్పొచ్చు. న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్గా మనం చెప్పుకుంటున్నాం అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అబ్రివేషన్ పరంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి. ఒక్కోసారి ఇటీవల కేంద్ర ప్రభుత్వం కేంద్ర విద్యాశాఖ NILP ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. NILP అంటే చాలామంది నేషనల్ అనుకుంటారు, కానీ మనం న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ అని చెప్తున్నాం. మన మినిస్ట్రీ ఆఫ్ ది ఎడ్యుకేషన్ వాళ్ళు కేంద్ర విద్యాశాఖ MOE అంటే మినిస్ట్రీ ఆఫ్ ది ఎడ్యుకేషన్ కేంద్ర విద్యాశాఖ అంటున్నాం. ప్రజెంట్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరు అని చెప్పేసి అంటే ధర్మేంద్ర ప్రధాన్ అండి. సో ధర్మేంద్ర ప్రధాన్ గారు మరి కేంద్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి నేపథ్యం అనమాట. ఇప్పుడు మరొక సంబంధించిన కరెంట్ అఫైర్కి వెళ్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 5th ఎడిషన్ ఆఫ్ ది లోక్ సంవర్ధన్ పర్వ్ అండి. లోక్ సంవర్ధన్ అండి, ఇది మన తెలుగులో కూడా రాసుకుందాం. లోక్ సంవర్ధన్ అండి. లోక్ సంవర్ధన్ పర్వ్ అంటే ఏంటి? ఒక ఉత్సవము, ఒక కార్యక్రమము, ఒక ఫెస్టివల్గా మనం చెప్పుకోవచ్చు, ఒక సదస్సుగా చెప్పుకోవచ్చు. ఇది 5వ ఎడిషన్ అనమాట. ఏంటంటే మనకి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం PM వికాస్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. మైనార్టీస్ ఎవరైతే మన భారతదేశంలో ఎవరైతే మైనార్టీ వర్గాలు ఉన్నాయో, ఈ మైనార్టీ కేటగిరీస్ ఉన్నాయో, ఈ మైనార్టీ వర్గాలకి ఒక స్కిల్స్ నేర్పించాలి, వివిధ నైపుణ్యాలు నేర్పించాలి. లైవ్లీవుడ్ అంటే ఏంటంటే జీవనోపాధిని పెంపొందించుకోవాలి, నైపుణ్యాలు చేసుకోవాలి. తద్వారా మనకి ఏంటంటే ఇక్కడ మనకి ఒక సంబంధించినటువంటి వాళ్ళకి ఒక బతుకు తెరువు నేర్పించాలి. వాళ్ళ యొక్క కళాకారులు ఉంటారు, కొందరు ఆర్టిస్ట్ ఉంటారు, అలాంటి సంబంధించిన వారికి ఇక్కడ సో మనకి ఆ ఆర్టిస్ట్కు గుర్తింపు ఇవ్వాలి. ఇలాంటి నేపథ్యంలోనే PM వికాస్ అనే కార్యక్రమం ప్రారంభించారు. విరాసత్ కా సంవర్ధన్, దాని యొక్క అబ్రివేషన్ ఏంటంటే వికాస్ అంటే విరాసత్ వి అంటే విరాసత్, కా అంటే ఇక్కడ విరాసత్ కా సంవర్ధన్ అనే కార్యక్రమం అనమాట గతంలోనే ప్రారంభించారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మైనార్టీ కేటగిరీస్ అందరూ కూడా, మైనార్టీ వర్గాలందరూ కూడా వారికి సంబంధించిన చేతి నైపుణ్యాలు, హ్యాండీక్రాఫ్ట్స్ని, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్తో చేసినటువంటి వస్తువులంతా కూడా ఒక ప్రదర్శించే కార్యక్రమమే జరిగింది. ఎక్కడ తెలుసండి? కేరళలో జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. కేరళలో కొచ్చిలో ఆగస్టు 26 నుండి సెప్టెంబర్ 4 జరిగింది. ఇది ఒక 5th ఎడిషన్గా మనం చెప్పుకుంటున్నాం. మరి చాలా సంబంధించినటువంటి వాళ్ళు సో వేలాది మంది, సుమారుగా ఒక 50,000 మంది ఒక సంబంధించిన ఎగ్జిబిషన్ని సందర్శించడం జరిగింది. కార్యక్రమం ద్వారా ఈ సంబంధించినటువంటి రోజులలో మరి మినిస్ట్రీ ఆఫ్ ది మైనార్టీ అఫైర్స్ సంబంధించినటువంటి కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ సహాయ శాఖ మంత్రి, ఇంగ్లీష్లో అయితే మినిస్ట్రీ ఆఫ్ ది స్టేట్ అని చెప్పేసి అంటాం. సహాయ శాఖ మంత్రి మనం మినిస్ట్రీ ఆఫ్ ది స్టేట్ అని చెప్పేసి అంటాం. మినిస్టర్ ఫర్ ది స్టేట్ సహాయ శాఖ మంత్రి అయినటువంటి జార్జ్ కురియన్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిన విషయాన్ని గమనించండి. లోక్ సంవర్ధన్ పర్వ్ అనే కార్యక్రమం అండి. సో ఏంటి దాని ఉద్దేశం ఏంటంటే మైనార్టీ వర్గాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఎవరైతే నైపుణ్యాలు ఉన్నాయో, ఎవరికైతే స్కిల్స్ ఉన్నాయో అలాంటి వాళ్ళకి ఆ నైపుణ్యాల ద్వారా వస్తువులను తయారు చేసి వారిని ఎగ్జిబిషన్ చేసి ఆ విధంగా జీవనోపాధి కల్పించే ఒక గొప్ప కార్యక్రమమే ఈ యొక్క లోక్ సంవర్ధన్ పర్వ్. ఏ కార్యక్రమంలో భాగంగా దీన్ని తీసుకురంటే PM వికాస్ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే దాని అబ్రివేషన్లోనే ఉద్దేశం కనబడుతుంది.
విరాసత్ కా సంవర్ధన అని చెప్పేసి అంటామండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సంబంధించినటువంటి అంశము. ఓకేనా? సో మనకి ఏంటంటే అబ్రివేషన్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. నిన్న జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్లలో ఫారెస్ట్ బేట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించిన విషయంలో అబ్రివేషన్స్ నుండి కూడా కొన్ని క్వశ్చన్స్ వచ్చాయండి. ఇటీవల కాలంలో మనకి చూడండి, ఇక్కడ సీడ్స్ అని ఒక ఒప్పందం ఉందండి. సీడ్స్ అని ఒక ఒప్పందం ఉంది. ఏంటంటే సీడ్స్ అంటే ఏంటంటే కన్వెన్షన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ట్రేడ్ అండి. ఇంటర్నేషనల్ ట్రేడ్ ఏంటంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఫర్ ఈ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ ది ఫ్లోరా అండ్ ఫౌనా అని చెప్పేసి అంట. ఫ్లోరా అండ్ ఫౌనా ఇలా అబ్రివేషన్ ఇవ్వడం కాదు. అలాగే ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి సీడ్స్ అనే ఒప్పందం దేనికి సంబంధించింది అన్నాడు. అంటే ఈ ఒప్పందం దేనికి సంబంధించింది? 1975లో వచ్చింది ఈ ఒప్పందం. 2025 నాటికి 50 years అయింది. ఈ సందర్భంగా మనం దేనికి సంబంధించింది అంటే దాని అబ్రివేషన్లో ఉంది. ఇది ఏంటంటే ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ ది ట్రేడ్ ఆఫ్ ది ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫౌనా. సో అంతరించిపోతున్నటువంటి ఈ జంతుజాలం, వృక్షజాలం పైన వ్యాపారాన్ని ఆ విధంగా నిరోధించడానికి ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ ది ఫ్లోరా అండ్ ఫౌనా అని చెప్పేసి అర్థం ఇచ్చే విధంగా ఇది ఆప్షన్లో మనకి ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఏంటంటే ఇలా ఇది కూడా అంతే అనమాట. ఒక సంబంధించినటువంటి ప్రోగ్రామ్ వచ్చినప్పుడు దాని అబ్రివేషన్స్ మనం నేర్చుకోవాలండి. తద్వారా మనకు దానికి సంబంధించి అర్థవంతమైనటువంటి మనం ఆన్సర్స్ని చూజ్ చేసుకొని ఉంటుంది. ఇక్కడ కూడా పిఎం వికాస్ అంటే అభివృద్ధి, కానీ అబ్రివేషన్ ఏంది? విరాసత్ కా సంవర్ధన్. ఎవరైతే సంవర్ధమైన వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే మంచి స్కిల్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి విరాసత్ అభివృద్ధి కారణంగా జీవన నైపుణ్యాన్ని ఆ విధంగా పెంపొందించుకొని వారు జీవనోపాధిని కల్పించే విధంగా వాళ్ళు చేసినటువంటి వస్తువులని ఎగ్జిబిషన్ చేసే విధంగానే ఈ లోక్ సంవర్ధన్ పర్వ్ అనేది ఉపయోగపడుతుంది. ఇది కేరళలోని కొచ్చిలో జరిగిన విషయాన్ని గమనించండి. నెక్స్ట్ కరెంట్ ఎవరు చూద్దామండి. వార్తల్లో ప్రదేశంగా ఉంది భువనేశ్వర్. ఈ భువనేశ్వర్ అండి మనకి ఒడిశాలోని ఒక పట్టణమే భువనేశ్వర్ అండి. ఒడిశాలో ఉంటుంది భువనేశ్వర్. మరి ఏంటండి ఒడిశాలో ఉన్నటువంటి భువనేశ్వర్ ప్రత్యేకత ఎందుకు న్యూస్లో ఉంది అని చెప్పేసి అంటే, సో ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడ ఒక సంవత్సరంలో మొత్తం 365 daysలో 230 రోజులు కూడా మొత్తం హీట్ అలర్ట్ అంటే రాత్రిపూట కూడా అక్కడ ఉష్ణోగ్రత పెరుగుతుంది. జనరల్గా సముద్ర తీర ప్రాంతాలు ఉన్నప్పుడు మనకి డే టైంలో కొంచెం ఉష్ణోగ్రత ఉన్నా, టెంపరేచర్ ఉన్నా, రాత్రిళ్ళు ఈవినింగ్ టైం నుంచి మార్నింగ్ వరకు కొంచెం కూల్గా ఉంటున్న నేపథ్యం ఉంటుంది. మరి అలా కాకుండా సో ఇక్కడ భువనేశ్వర్లో అలా కాకుండా నైట్ టైంలో కూడా హీట్ ఎక్కువ అవుతుంది. ఇలాంటి క్రమంలో 230 days కూడా ఐఎండీ అంటే ఏంటంటే భారత వాతావరణ శాఖ మరి ఏర్పాటు చేయబడి 150 సంవత్సరాలు అవుతున్న సందర్భం. బ్రిటిష్ వారి కాలంలో ఏర్పాటు చేశారు. ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి అంటాం. మరి భారత వాతావరణ శాఖ 230 రోజుల పాటు ఇక్కడ 2024లో హీట్ అలర్ట్స్ని అక్కడ జారీ చేయడం జరిగిందనమాట. ఎందుకోసం అంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి, ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ భువనేశ్వర్ సంబంధించినటువంటి నగరం, అక్కడ ఉన్న మున్సిపాలిటీ వాళ్ళు అండ్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఏం చేశారంటే IHCAP అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏంటండి IHCAP అంటే దాని అబ్రివేషన్ కూడా సో మనకు తెలుసు అనమాట. ఆ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఇంటిగ్రేటెడ్ హీట్ అండ్ కూలింగ్ యాక్షన్ ప్లాన్. అంటే సమీకృతంగా ఇక్కడ హీట్ను తగ్గించుకోవాలి, కూలింగ్ చేసుకోవాలి, దానికి ఒక యాక్షన్ ప్లాన్ అంటే ఏంటంటే ఇంప్లిమెంటేషన్ చేపట్టాలి అని ఒక ప్రధానమైన ఉద్దేశం అన్నమాట. మన భారతదేశంలో ఫస్ట్ టైం ఒక నగరంలో ఉష్ణోగ్రతను తగ్గించే విషయంలో ఇలాంటి రకమైనటువంటి IHCAP అనే ఒక ప్లాన్ని అభివృద్ధి చేసుకున్నటువంటి తొలి నగరంగా ఈరోజు భువనేశ్వర్ ఉంది. అందుకోసమే ద ఫస్ట్ ఇండియన్ సిటీ ఇంప్లిమెంటింగ్ ఇన్ ద IHCAP ఈజ్ భువనేశ్వర్ అండి. వెరీ 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 ఇంపార్టెంట్ సంబంధించినటువంటి అంశం అనమాట. అక్కడ చెట్లను నాటడం కానివ్వండి, లేకపోతే సరైనటువంటి ఒక చర్యలు చేపట్టడం జరుగుతుంది అనమాట IABD సంబంధించిన సూచనలతో. కాబట్టి ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్గా మనకు ఒక వార్తల్లో ప్రదేశంగా ప్లేసెస్ ఇన్ ద న్యూస్గా ఇది గుర్తించబడుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మరొక విషయం అండి. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ది డిఫెన్స్, కేంద్ర రక్షణ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ది డిఫెన్స్ వాళ్ళు కేంద్ర రక్షణ శాఖ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంటా నిర్ణయం అంటే ఇక్కడ CPCR అనే ప్రోగ్రామ్. ఏంటి TPCR అనే ప్రోగ్రామ్. ఈ TPCR అనే ప్రోగ్రామ్ అనేది ఒకటి 15 years అమల్లో ఉంటుందండి. 15 సంవత్సరాల లోపు అమల్లో ఉంటుంది. భారతదేశం యొక్క మన భారత సైనిక అవసరాలని, భారతదేశం యొక్క ఎయిర్ ఫోర్స్, మన భారతదేశ వైమానిక అవసరాలని, భారతదేశం యొక్క నేవీ అంటే మన భారతదేశ నావికాదళ అవసరాలని, ఆయుధ సంపత్తిని ఇది స్వదేశీయంగా ఇండిజినస్గా అభివృద్ధి చేసే ఒక యాక్షన్ ప్లాన్. ఇట్ ఈజ్ ఏ స్ట్రాటజిక్ ప్లాన్. ఇది ఒక వ్యూహాత్మకమైనటువంటి ఒక ప్రణాళిక. ఏంటి
అది టీపీసీఆర్ అంటే టెక్నాలజీ పర్స్పెక్టివ్ అండ్ క్యాపబిలిటీ రోడ్ మ్యాప్ అని చెప్పేసి అంటే మన ఒక రూట్ అన్న రోడ్ మ్యాప్ అనమాట. టెక్నాలజీ పర్స్పెక్టివ్ అండ్ క్యాపబిలిటీ రోడ్ మ్యాప్ 2025గా మనం పిలుస్తున్నాం. 15 years వరకు అమల్లో ఉంటుందంటే 2025 15 years అంటే ఎంత అండి, 2040 వరకు ఈ ప్రోగ్రామ్ను అమలు చేస్తారు. తద్వారా మనం స్వయం సమృద్ధిని, ఒక సెల్ఫ్ రిలయన్స్ని, ఒక ఇండిజినస్ ప్రొడక్ట్స్ అంటే స్వయం సమృద్ధిని సాధిస్తూ స్వదేశీయంగా ఒక మనం చాలా సంబంధించినటువంటి డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ని, డిఫెన్స్ వెపన్స్ని మనం అభివృద్ధి చేసుకుంటాం. ఆ వెపన్స్ ఎలా ఉంటాయంటే CBRN పద్ధతిలో ఉంటాయి. రసాయన సంబంధించినటువంటి ఆయుధాలు ఉంటాయి, బయోలాజికల్ పరంగా అండ్ రేడియాలజికల్ పరంగా అండ్ న్యూక్లియర్ సంబంధించిన పరంగా కూడా ఈ సంబంధించినటువంటి ఉంటాయి అన్నమాట. ఇక్కడ నావిక అంటే ఇక్కడ మనం ఇమేజ్లో చూసినట్లు ఒక నావల్ షిప్ని అభివృద్ధి చేసుకోవచ్చు, సబ్మెరైన్ అభివృద్ధి చేసుకోవచ్చు అండ్ ఇండిజినస్గా మనము ఇండిజినస్గా మనం మిజైల్ సిస్టమ్ అభివృద్ధి చేసుకుంటాం, మరింతగా ముందుకు వెళ్తాం అనమాట. దీనిలో పర్టికులర్గా చూసినట్టయితే ఇండియాస్ న్యూక్లియర్ డిటరెన్స్ అని చెప్పేసి అంటాం. డ్రోన్ వార్ఫేర్ కేపబిలిటీస్ ఎందుకోసం అంటే ఇప్పుడు డ్రోన్ వార్ఫేర్, డ్రోన్ల ద్వారా మనకు ఒక సంబంధించినటువంటి అంశము ఈరోజు ఒక డ్రోన్స్ అనేది మనకు వివిధ రంగాల్లో యూజ్ చేస్తున్నప్పుడు డిఫెన్స్లో కూడా మనం యూజ్ చేస్తున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో అలాంటి డ్రోన్ వార్ఫేర్ కేపబిలిటీస్ని కూడా మనం సాధించుకుంటాం. ఇది కేంద్ర రక్షణ శాఖని తీసుకునే నిర్ణయం. ఇలా అడుగుతాడు, రానున్న 15 సంవత్సరాల వరకు భారత రక్షణ అవసరాలు తీర్చే విధంగా ఒక స్ట్రాటజిక్ ప్లాన్ అభివృద్ధి చేశారు. దాని పేరేంటే టీపీసీఆర్ టెక్నాలజీ పర్స్పెక్టివ్ అండ్ కేపబిలిటీ రోడ్ మ్యాప్. ఎవరు అభివృద్ధి చేశారు? మినిస్ట్రీ ఆఫ్ ది డిఫెన్స్ అండి. మరి మినిస్ట్రీ ఆఫ్ ది డిఫెన్స్ అంటున్నాం. ప్రజెంట్ మరి కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా ఎవరున్నారంటే రాజ్నాథ్ సింగ్ అండి. కేంద్ర రక్షణ శాఖ మంత్రి వచ్చేసి ఎవరంటే రాజ్నాథ్ సింగ్ గారు. సో కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా ఉండడం జరిగింది. మరొక విషయం గమనించండి, కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి అంటే రాజేష్ కుమార్ సింగ్ ఉన్నారు, కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమడిగింది అంటే నిన్న జరిగినటువంటి ఫారెస్ట్ సంబంధించిన బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించిన న్యూస్ వాటిలలో ఏమడిగింది అంటే ఏపీ సంబంధించిన ఎగ్జామ్లలో అంటే ఇది నేషనల్ వైడ్ సంబంధించినటువంటి ఒక పాయింట్గా మనం గుర్తుపెట్టుకోవాలి క్వశ్చన్గా ఏంటి అని చెప్పేసి అంటే డిఆర్డిఓకి ఎవరైతే ప్రజెంట్ కేంద్ర రక్షణ శాఖలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే పరిశోధన అభివృద్ధికి సెక్రటరీగా ఎవరు పనిచేస్తున్నారు అంటారు. ఎవరైతే డిఆర్డిఓకి చైర్మన్గా ఉంటారో వారే డిఫెన్స్ విషయంలో రక్షణ శాఖలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సెక్రటరీగా పనిచేస్తారనమాట. అతని పేరు అన్నారు అంటే డిఆర్డిఓ చైర్మన్గా డైరెక్ట్గా అడగకుండా ఈ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్కి సెక్రటరీ పేరు అడగడం జరిగింది. వారు ఎవరండి? సమీర్ వెంకటపతి కామత్ అనే విషయం గమనించండి. క్వశ్చన్ ఒక స్టైల్ అలా మారుతుందన్నమాట. డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డిఆర్డిఓ పేరు డైరెక్ట్ చైర్మన్ అడగకుండా డిఆర్డిఓ చైర్మన్ మరియు కేంద్ర రక్షణ శాఖలో పరిశోధన మరి అభివృద్ధి విభాగానికి కార్యదర్శి ఎవరన్నప్పుడు సమీర్ కామత్. ఇలాంటి క్వశ్చన్ మరింతగా డెవలప్ చేసుకోవచ్చు. ఇంకో క్వశ్చన్ కూడా మనం దాని నుండి రాబట్టుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఇస్రో చైర్మన్ ఉన్నారండి. ఇప్పుడు ఇస్రో చైర్మన్ ఎవరండి? ఇస్రో చైర్మన్ ద ప్రజెంట్ చైర్మన్ అంటే డాక్టర్ వి నారాయణన్ గారు ఇస్రో చైర్మన్. ఇటీవల కాలంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం తన 50వ డాక్టరేట్ ఇచ్చిందండి. అంటే ఉస్మానియా విశ్వవిద్యాలయం చేత 50వ డాక్టరేట్ పొందినటువంటి వారు ఎవరంటే డాక్టర్ వి నారాయణన్. జీపీ బిర్లా మెమోరియల్ అవార్డు పొందిన వారు కూడా ఎవరంటే డాక్టర్ వి నారాయణన్. మరి డాక్టర్ వి నారాయణన్ ఇస్రో చైర్మన్. క్వశ్చన్ యొక్క స్టైల్ ఇలా ఉండొచ్చు, ఇస్రోకి ప్రజెంట్ చైర్మన్, అంతేకాకుండా డిపార్ట్మెంట్ ఆఫ్ ది స్పేస్కి సెక్రటరీ. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ చెప్పింది. ఇస్రోకి చైర్మన్ ఎవరైతే ఉంటారో వారే కేంద్ర అంతరిక్ష కార్యదర్శిగా కూడా పనిచేస్తారు. అంటే డిఓఎస్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ది స్పేస్ అండి. డిపార్ట్మెంట్ ఆఫ్ ది స్పేస్కి కూడా కార్యదర్శిగా ఎవరు పనిచేస్తారంటే డాక్టర్ వి నారాయణన్ పనిచేస్తారు. సో అలా మనము క్వశ్చన్ యొక్క స్టైల్ని తెలుసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి జపాన్ ప్రధానమంత్రి అండి. మనకి షిగేరు ఇషిబా, లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి చెందినవారు. మరి షిగేరు ఇషిబా మరి ఫుమియో కిషిదా స్థానంలో గతంలో నియమితులయ్యారు. సో మరి ఇక్కడ తను పదవికి రాజీనామా చేయడం జరిగింది. అంటే దీనికి లిబరల్ డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీ అంటే ఇతను ఎంతో సంబంధించినటువంటి రాజకీయ రంగంలో ఎంతో పేరొందిన వ్యక్తిగా ఉన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే జపాన్ పైన అంటే అమెరికా దేశం చాలా దేశాలపైన రెసిప్రొకల్ టారిఫ్స్ ప్రతీకార సుంకాలని అదనపు సుంకాలను వేస్తుంది. ఈ నేపథ్యంలో మరి జపాన్ పైన కూడా 25% అదనపు సుంకాలు వేసింది. కానీ ఈ జపాన్ సంబంధించినటువంటి జపాన్
తనకు సంబంధించిన ఆర్థిక ప్రాబల్యాన్ని చూపించుకోలేకపోయింది ఈ సంబంధించినటువంటి ఈ ట్యాక్సెస్ వేయడం ద్వారా. తద్వారా వివిధ దౌత్య మార్గాల ద్వారా సో డొనాల్డ్ ట్రంప్ చేత 25% టారిఫ్స్లో 15% వరకు తగ్గించుకోగలిగింది. బట్ దేశం యొక్క అభివృద్ధి నేపథ్యంలో కొన్ని విమర్శలు రావడంతో సో మరి లిబరల్ డెమోక్రాటిక్ పార్టీకి చెందినటువంటి జపాన్ ప్రధానమంత్రి షిగేరు ఇషిబా తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. ఎందుకోసమంటే ఇక్కడ ఇండో పసిఫిక్ ప్రాంతం ఉంది. ఈ ఇండో పసిఫిక్ ప్రాంతంలో చాలా కీలకమైనటువంటి దేశాలలో ఒకటి. సో ఇండో పసిఫిక్ ఏరియాలో కీలకమైన దేశాల్లో ఒకటి, అత్యుత్తమ వాణిజ్యాన్ని నిర్వహిస్తున్నటువంటి దేశాలు ఒకటి కూడా ఏంటంటే జపాన్ దేశం అనుకుంది. బట్ ఇండో పసిఫిక్ ఏరియాలో చైనా తనకు సంబంధించిన ప్రాబల్యాన్ని చూసుకుంటున్న నేపథ్యం. అంతేకాకుండా చైనాను అడ్డుకట్ట వేయడానికి ఆ క్వాడ్ దేశాలు అన్ని ఏకం కావడం. ఈ క్వాడ్ దేశాలంటే చతుర్భుజ దేశాలని చెప్పేసి అంటాం. అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు కావడం. అయినప్పటికీ కూడా ఇందులో మనకి ఏమవుతుందంటే సో ఇండో పసిఫిక్ ఏరియా ప్రాంతంలో చైనా యొక్క ప్రాబల్యం పెరగడం. ఇటీవల కాలంలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 25వ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో మరి ఇలాంటి భారత్ కూడా ఒక బలంగా అక్కడ మారిపోవడం. అంతేకాకుండా జపాన్ అనేది జపాన్ జపాన్ అనేది అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు ఒకటిగా ఉంటే జపాన్ ఆర్థిక వ్యవస్థను మనం ఇటీవల కాలంలో అధిగమించడం ఇలాంటి నేపథ్యం అన్నమాట. గతంలో జపాన్ అనేది మనకి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మన 5 ఉండేది. కానీ ఇటీవల కాలంలో జపాన్ ఆర్థిక వ్యవస్థను మనం అధిగమించడం ఇలాంటి ఎన్నో విమర్శలు ఎదుర్కోవడం జరిగింది. అఫ్కోర్స్ భారత్ జపాన్ మధ్య మంచి సంబంధాలు ఉన్నప్పటికీ కూడా సో మరి అంతర్జాతీయ పరంగా పర్టికులర్గా అయితే వాణిజ్య విషయాలు అనమాట. ఏదైతే ఈ యొక్క ఎకనామిక్ రిలేషన్స్ వల్ల సరిగా ఇతను నిర్వహించలేకపోయాడు అని ప్రధానమైన ఉద్దేశంతో ఇక్కడ ఇతను ఒక విమర్శలు రావడంతో తను రిజైన్ చేయడం జరిగిందనమాట. ఇది మనకి ఇటీవల కాలంలో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు జపాన్ దేశ పర్యటనకి వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా అక్కడ స్కిల్డ్ లేబర్స్ అంటే ఇక్కడ నైపుణ్యం ఉన్నటువంటి వర్కర్స్ లేని కారణంగా మనం వాళ్ళకి నైపుణ్యం ఉన్న వర్కర్స్ని మన భారత్ నుండి తీసుకోవచ్చు అని చెప్పేసి ఒక ఒప్పందాన్ని కూడా మనం చేసుకోవడం జరిగింది. సో అలాంటి విషయాలను కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా జపాన్ పైన ఇంకా ఎగ్జామ్లలో ఇంకేమన్నా బిడ్స్ వచ్చే అవకాశం ఉంటుందా? ఎందుకోసం అంటే వెరీ రీసెంట్గానే ఆర్ఆర్బి డేట్స్ని కూడా ప్రకటించడం జరిగింది. నవంబర్ నుండి డిసెంబర్ మధ్యలో ఈ ఎగ్జామ్స్ ఉండబోతున్నాయని చెప్పేసి. ఈ క్రమంలో జపాన్ నుండి మరి జపాన్ పైన ఏమో అడగవచ్చు అంటే జపాన్ పాత పేరు వచ్చేసి ఏంటంటే నిప్పన్ అని చెప్పేసి అంటాం. జపాన్ భౌగోళికంగా ఏమంటామంటే ది ల్యాండ్ ఆఫ్ ది సన్ రైజింగ్ కంట్రీ అండి. ది ల్యాండ్ ఆఫ్ ది సన్ రైజింగ్ కంట్రీ, రైజింగ్ కంట్రీ అని ఏ దేశాన్ని పిలుస్తామని చెప్పేసి అంటే జపాన్ పిలవడం జరుగుతుంది. జపాన్ విషయంలో మనం 1945లో ఆగస్టు 6న 1945 ఆగస్టు 9న జపాన్లోని సో హీరోషిమా అండ్ నాగసాకి పట్టణాలపైన ఈ డేట్స్ రోజే మనకి లిటిల్ బాయ్ అనే ఒక ఆటం బాంబుని లిటిల్ బాయ్ అనే ఆటం బాంబుని అండ్ ఫ్యాట్ మ్యాన్ అనే ఆటం బాంబులని కూడా ఈ నాగసాకి పైన పాటిమాన్ని హిరోషిమా పైన లిటిల్ బాయ్ అనే ఆటం బాంబుని ఈ జపాన్లోని ఈ నగరాలపైన అమెరికా డ్రాప్ చేసింది. ఈ సంఘటనకి ఏమైందంటే 8 years అవుతున్న నేపథ్యాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంది. మరి జపాన్ ప్రధాని రాజీనామా చేశారు కాబట్టి పార్లమెంటులో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి జపాన్ పార్లమెంట్ పేరు ఏం పేరంటే డైట్ అంటారండి. జపాన్ యొక్క కరెన్సీ ఏంటి అంటే ఎన్ అని చెప్పేసి అనే విషయం గమనించండి. జపాన్ రాజధాని టోక్యోలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయమే యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ. ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం ఎక్కడ కలదు అని చెప్పేసి అంటే టోక్యోలో ఉన్న విషయం గమనించండి. ఇదే జపాన్ గురించి చెప్పుకున్నట్లయితే భారత్ జపాన్ల మధ్య జరిగే వైమానిక విన్యాసాలను వీర గార్డియన్ విన్యాసాలు అని చెప్పేసి అంటున్న నేపథ్యం అండి. అంతేకాకుండా భారత్ జపాన్ దేశాల మధ్య కలిసి నిర్వహించుకునే సైనిక విన్యాసాలను మనకు ధర్మ గార్డియన్ అనే విన్యాసాలు అని చెప్పేసి అంటాం. భారత్ జపాన్ దేశాలు కలిసి నిర్వహించుకునే వైమానిక విన్యాసాలను మనం ఏమని పిలుస్తామంటే జైమెక్స్ అండి. జైమెక్స్ అంటే జపాన్ ఇండియా మెరైన్ ఎక్సర్సైజ్గా సముద్ర విన్యాసాలుగా జైమెక్స్ అంటారు. ఒకసారి గ్రూప్ 1లో కూడా క్వశ్చన్ అడిగిందండి. అది జైమెక్స్ అనే విన్యాసాల్లో ఏ 2 దేశాలు పాల్గొంటాయంటే జపాన్ భారతదేశాలు కలిసి నిర్వహించుకునే విన్యాసాలు అనే విషయం గమనించండి. ఇట్లా మనము స్టాక్ ఓరియంటెడ్ అండ్ ఒక కరెంట్ అఫైర్స్ నుండి మనం దాన్ని మార్చుకోవాల్సినటువంటి దాన్ని ఒక ట్రాన్సిషన్ అంటారు, పరివర్తన మనకు ఖచ్చితంగా కావాల్సినటువంటి అవసరం అనేది మనకు ఉంటున్న నేపథ్యం అన్నమాట. ఓకేనండి, ఈ నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం ఫ్రెండ్స్. గ్రీన్ రైల్వే స్టేషన్. ఈ గ్రీన్ రైల్వే స్టేషన్ కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, పర్యావరణ పద్ధతులను నిర్వహించడం అంటే మంచి ఎన్విరాన్మెంటల్ మెథడ్స్ అండ్ నీటి సంరక్షణ అంటే వాటర్ కన్జర్వేషన్, శాస్త్రీయంగా వ్యర్థాల నిర్వహణ అంటే ఇక్కడ శాస్త్రీయంగా అని చెప్పేసి అంటే ఒక మంచి సంబంధించినటువంటి
ఒకనా ఈ సైంటిఫిక్ నాలెడ్జ్తో మనం ఏంటంటే వేస్ట్ మేనేజ్మెంట్ చేయడం అండ్ ఇంకోటి ఇంధన సామర్థ్యం అంటే ఫ్యూయల్ కెపాసిటీని అనమాట, అంటే సౌర విద్యుత్ ఇలాంటి వాటిని యూజ్ చేసుకోవడం. ఇలాంటి పద్ధతులు యూజ్ చేస్తే ఇలాంటి పారామీటర్స్ ఆధారంగా గ్లోబల్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వాళ్ళు ఏం చేస్తారండి, రైల్వే స్టేషన్ కానీ ప్రాంతాలను కానీ ఇలా గ్రీన్ రైల్వే స్టేషన్గా మారుస్తారు, ప్రకటిస్తారు. కాబట్టి ఇటీవల కాలంలో గ్రీన్ రైల్వే స్టేషన్గా గ్లోబల్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ చేత ప్రకటించబడింది విశాఖపట్నం రైల్వే స్టేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ భారతదేశం గమనించండి, 2011 సంవత్సరంలో గ్రీన్ రైల్వే స్టేషన్గా ప్రకటించబడేటువంటి తొలి రైల్వే స్టేషన్ ఏంటి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ కాల్డ్ ఏంటండి, దట్ ఈస్ కాల్డ్ మన్వాలి. ఏదండి, మన్వాలి రైల్వే స్టేషన్ అండి. మన్వాలి రైల్వే స్టేషన్ భారతదేశంలోనే గ్రీన్ రైల్వే స్టేషన్గా ప్రకటించబడ్డది. తొలి గ్రీన్ రైల్వే స్టేషన్ మన్వాలి ఎక్కడుందండి, జమ్మూ కాశ్మీర్లో ఉంది. జమ్మూ అండ్ ఉదంపూర్ మార్గ్ రైల్వే రూట్లో మనకు కనబడుతుంది మన్వాలి రైల్వే స్టేషన్ అనే విషయం గమనించండి. రైల్వే గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, విశాఖపట్నం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, విశాఖపట్నంలో ఏర్పాటు చేయబడేటువంటి రైల్వే జోన్ ఎన్నో రైల్వే జోన్ అంటే అది 18వ రైల్వే జోన్ అండి. మరి 18వ రైల్వే జోన్ ఈ సంవత్సరంలోనే జనవరి 8, 2025న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంలో ఈ 18వ రైల్వే జోన్ కార్యాలయానికి శంకుస్థాపన కూడా చేయడం జరిగిందనమాట. సో మరి దాన్ని త్వరలోనే ప్రారంభించబోతున్నారు. మరి ఇలాంటి క్రమంలో 18వ రైల్వే జోన్ విశాఖపట్నం. మరి రైల్వే జోన్ అంటున్నాం కాబట్టి కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఎవరు అని చెప్పేసి అంటాం. కేంద్ర రైల్వే శాఖ మంత్రి, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ఎవరండి, వారే. మినిస్ట్రీ ఆఫ్ ది ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా ఎవరంటే వారే అశ్విని వైష్ణవ్. మరి కేంద్ర రైల్వే బోర్డుకి చైర్మన్గా ఎవరు పనిచేస్తున్నారని చెప్పేసి అంటే సతీష్ కుమార్ అనేవారు కేంద్ర రైల్వే బోర్డుకి చైర్మన్గా పనిచేస్తున్నారు. ఇందులో ఒక అంశం కూడా ఉందండి, కేంద్ర రైల్వే బోర్డు చైర్మన్గా పనిచేసినటువంటి తొలి మహిళ ఎవరు అంటారు. ద ఫస్ట్ ఉమెన్ హూ వర్క్డ్ యాజ్ ఏ సెంట్రల్ రైల్వే బోర్డ్ ఇన్ ఇండియా. కేంద్ర రైల్వే బోర్డుకి చైర్పర్సన్గా పనిచేసినటువంటి తొలి మహిళ ఎవరు అంటే ఆర్ నేమ్ వాజ్ ఎవరండి, జయవర్మ సిన్హా ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకేనా, ఇది మనకు వార్తల్లో ప్రదేశంగా ప్లేసెస్ ఇన్ ద న్యూస్గా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి September 7th అంటే నిన్న మరి September 7th అంటే ఈరోజు September 8 కదండి. నిన్న September 7 ఏంటంటే ఇక్కడ సంపూర్ణ చంద్రగ్రహణం, లూనార్ ఎక్లిప్స్ అని చెప్పి అంటే ఎక్లిప్సెస్ అంటారండి. లూనార్ ఎక్లిప్స్ అని చెప్పేసి అంటాం. ఎక్లిప్స్ అంటే ఏంటండి, గ్రహణం అంటారు. ఓకేనా, ఏంటంటే ఇక్కడ సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖ పైన ఒక స్ట్రేట్ లైన్లో వచ్చేస్తారనమాట. ఓకేనండి, వచ్చినప్పుడు ఏమవుతుందండి, సూర్యుడు భూమి పైన వెలుతురు వస్తుంది, భూమి యొక్క నీడ ఏమవుతుంది చంద్రుడి పైన పడుతుంది. అలాంటప్పుడు ఏమవుతుంది, చంద్రుడు ఎరుపు రంగులోకి మారాడు అనమాట. ఇది ఆసియా ఖండంలో, ఆఫ్రికా ఖండంలో, ఆస్ట్రేలియా ఖండంలో ఈ 3 ఖండాల్లో కూడా కనిపించింది. ఇది September 7, 2025 జరిగింది. దీన్ని మనం ఈసారి శాస్త్రవేత్తలు, ఖగోళ శాస్త్రవేత్తలు దీన్ని దేనిగా అభివర్ణించడం జరిగిందండి, బ్లడ్ మూన్గా అభివర్ణించడం జరిగింది. ఇది బ్లడ్ మూన్ అండి. సో బ్లడ్ మూన్గా అభివర్ణించడం జరిగింది, అలా ఉన్నదన్నమాట. ఓకేనండి, సో ఇది ఈ సంబంధించినటువంటి లూనార్ ఎక్లిప్స్ని మనం ఏ రోజు వచ్చింది అనే విషయం ఇంపార్టెంట్గా ఉంటుందండి అన్నమాట. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. పుస్తకాలు, రచయితలు అండి. సో ఆపరేషన్ సింధూర్, ది అన్టోల్డ్ స్టోరీస్ ఆఫ్ ఇండియాస్ డీప్ స్ట్రైక్ ఇన్సైడ్ పాకిస్తాన్. ఈ బుక్ రాశారండి ఒక రిటైర్డ్ సంబంధించినటువంటి లెఫ్టినెంట్ జనరల్. ఇతను రిటైర్డ్ కావడం జరిగింది. వారే జనరల్ లెఫ్టినెంట్ జనరల్ కవల్జిత్ సింగ్ ఈ బుక్ రాయడం జరిగింది. సో మరి లెఫ్టినెంట్ జనరల్ ఎవరండి అతను, సో వారు కవల్జిత్ సింగ్ ఈ బుక్ రాయడం జరిగింది. సో ఈ బుక్ని దీనికి మరి ఎవరు దీన్ని విడుదల చేయడం జరిగింది, పబ్లిషర్ సంస్థ వచ్చేసి మనకి పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా వాళ్ళు విడుదల చేయడం జరిగింది. ఆపరేషన్ సింధూర్, ద అన్టోల్డ్ స్టోరీస్ ఆఫ్ ది ఇండియాస్ డీప్ స్ట్రైక్ ఇన్సైడ్ పాకిస్తాన్ అనే పుస్తకం అనమాట. ఎందుకు మనకి April 22 అండి. సో మరి April 22, 2025 మన జమ్మూ కాశ్మీర్లోని మన అనంతనాగ్ జిల్లాలోని సో మరి మినీ స్విట్జర్లాండ్గా భావిస్తున్నటువంటి ప్రాంతంలోని బైసరన్ వ్యాలీ దగ్గర ఉన్నటువంటి పహల్గామ్లో సో లష్కరే తోయిబాకు చెందినటువంటి లష్కరే తోయిబాకు చెందినటువంటి ది రెసిస్టెంట్ ఫ్రంట్ అంటే TRF, ది రెసిస్టెంట్ ఫ్రంట్కి సంబంధించినటువంటి ఈ టెర్రరిస్టులు సో మన భారత పర్యాటకులపైన దాడి జరిపారు. సో 26 మంది ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగిందనమాట మన సంబంధించినటువంటి పర్యాటకులు. ఈ క్రమంలోనే భారత సైన్యం, భారత వైమానిక దళం అంతా కలిసి నావిక దళం మరి May 7, 2025 సో పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 5 ఉగ్రవాద స్థావరాలని, పాకిస్తాన్లో 4 ఉగ్రవాద స్థావరాలని సో మనం ధ్వంసం చేయడం జరిగింది.
దానికి పెట్టిన పేరే ఏంటండి, సో ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమం అనమాట. సో అది ఎలా జరిగింది ఏందని చెప్పేసి ఆ సంబంధించిన విషయానిపైన రాయడం జరిగింది. అంతేకాకుండా ది రెసిస్టెంట్ ఫ్రంట్ ఇటీవల కాలంలో అమెరికా దేశం అయితే ఒక ఫారిన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, FTO అంటారండి, ఫారిన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, ఒక విదేశీ ఉగ్రవాద సంస్థగా TRFని ప్రకటించడం జరిగింది అనమాట. ఓకేనండి. సో ఇది మనకి ఆపరేషన్ సింధూర్ యొక్క పుస్తకం. పూర్తి పేరు నేర్చుకోవాలి. ఎందుకోసం అంటే ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో ఓమ్నిధి శర్మ అనే ఓమ్నిధి శర్మ అనే వారు కూడా ఒక బుక్ రాశారు. కాబట్టి పూర్తిగా చూడండి, ఆపరేషన్ సింధూర్ అంటే ఓమ్నిధి శర్మ, ఆపరేషన్ సింధూర్ ది అన్టోల్డ్ స్టోరీస్ ఆఫ్ ఇండియాస్ డీప్ స్ట్రైక్ ఇన్సైడ్ పాకిస్తాన్ అంటే సో కవల్జిత్ సింగ్ అనే విషయం గమనించండి. లెఫ్టినెంట్ జనరల్ కవల్జిత్ సింగ్ అండి. ఇక నెక్స్ట్ వచ్చేది మనకి 82వ వెనీస్ ఉత్సవం. వెనీస్ అనే ప్రాంతం అనేది ఇటలీలో ఉంటుంది. అంటే ఇటలీలో జరిగినటువంటి ఒక సినిమా పండుగ అనమాట, ఒక సినిమా ఉత్సవం. ఇది 82వది 2025లో. మరి ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 6, 2025 ఇటలీలో జరిగింది. సో మరి ఇక్కడ మనకి 2 ఇంపార్టెంట్స్ అనమాట. ఏంటంటే బెస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ మన ఒకరి ఇండియన్కి రావడం జరిగింది. వారి పేరు అనుపమ రాయ్. బాగా గుర్తుపెట్టుకోండి, బెస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అవార్డు వచ్చింది. ద ఫస్ట్ ఇండియన్ అనమాట. ఈ అనుపమ రాయ్ యొక్క ఎలా గుర్తించబడింది అంటే ద ఫస్ట్ ఇండియన్ హూ వాన్ ద సినిమా అవార్డ్ ఆఫ్ ఒక వెనీస్ ఫిల్మ్ ఫెస్టివల్. వెనీస్ సినిమా ఉత్సవంలో బెస్ట్ డైరెక్టర్ అవార్డు పొందినటువంటి, బెస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అవార్డు పొందిన తొలి ఇండియన్గా ఎవరు గుర్తించబడ్డారంటే అనుపమ రాయ్ అండి. మనకు డౌట్ రావచ్చు మరి ఏ సినిమాకి అని చెప్పేసి, అది కూడా ఇంపార్టెంట్ కదండి. సో మరి ఆ సినిమా పేరు కూడా మనం రాసుకోవాలండి. సో మరి ఏ సినిమాకి వచ్చిందంటే సాంగ్స్ ఆఫ్ ది ఫర్గటన్ ట్రీస్ అనే ఒక సినిమాకి అవార్డు రావడం జరిగింది అనమాట అనుపమ రాయ్ డైరెక్షన్లో. ఇంకొకటి గోల్డెన్ లైన్ విన్నర్ అంటారు, అంటే అత్యుత్తమమైన అవార్డు అనమాట. ఇక ఓకేనా, మన గోల్డెన్ పీకాక్ అవార్డు అంటారు. మనం గోవాలో జరిగే ఇప్పుడు నవంబర్లో నిర్వహిస్తారు గోవాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో. ఇలా మా బెస్ట్ సినిమాకి అవార్డు పేరు ఏం పేరంటే గోల్డెన్ పీకాక్ అవార్డు అంటారు, బంగారు నెమలి పురస్కారం ఇస్తారు. మరి ఇదే విధంగా ఇక్కడ గోల్డెన్ లైన్ అవార్డు ఇస్తారు. ఈ గోల్డెన్ లైన్ విన్నర్ ఎవరంటే ఫాదర్, మదర్, సిస్టర్, బ్రదర్ అండి. సినిమా పేరు బాగా ఉంది మనకి, అమ్మా నాన్న తమిళ అమ్మాయిలాగా చూడండి. ఇక్కడ ఏంటంటే ఫాదర్, మదర్, సిస్టర్, బ్రదర్, కానీ అలా కాకుండా కుటుంబం మొత్తాన్ని రాయడం జరిగింది. అంటే సినిమా పేరుగా ఫాదర్, మదర్, సిస్టర్, బ్రదర్. మరి ఈ సినిమా తీయడం జరిగింది. సో దీనికి USA ఇండియా ఫిలిం అంటే భారత్ అండ్ అమెరికా నేపథ్యంలో ఈ సినిమా తీశారు. ఈ సినిమాకి ఒక బెస్ట్ గోల్డెన్ లైన్ విన్నర్ అవార్డు వచ్చిందండి. వెరీ ఇంపార్టెంట్. మనం ఇది సినిమా పేరు ఇలా కూడా ఉంటుందా అని అనుకుంటాం, కాబట్టి ఇలా కూడా ఉంటుందని ఈ విషయం తెలిసింది. కాబట్టి ఫాదర్ అంటే అమ్మ, నాన్న, అమ్మ, చెల్లె, అన్న, లేదా ఫాదర్, మదర్, సిస్టర్, బ్రదర్ సినిమా అండి. ఓకేనా, ఇది వచ్చిన అవార్డు పేరు ఏం పేరు? గోల్డెన్ లయన్ అవార్డు. ఇక నెక్స్ట్ వచ్చేసి మహమ్మద్ ఇర్ఫాన్ అలీ అండి. మరొకసారి ఒక దేశానికి అధ్యక్షుడయ్యాడు. ఏ దేశానికంటే సో మరి గయానా దేశానికి అధ్యక్షుడు కావడం జరిగిందండి. గయానా దేశ రాజధాని వచ్చేసి జార్జ్ టౌన్ అండి. సో మరొక రీఎలెక్టెడ్ అనమాట, జార్జ్ టౌన్ అంటారు. సో ఇక్కడ కూడా ఇచ్చారు క్యాపిటల్ జార్జ్ టౌన్. సో మహమ్మద్ ఇర్ఫాన్ అలీ ఇటీవల ఏ దేశానికి అధ్యక్షుడు అయ్యాడంటే గయానా. ఒక్కోసారి మనకి 4 దేశాలు ఇచ్చి ఆ 4 అధ్యక్షులు ఇచ్చి ఆ జతపరచమంటున్నారు మ్యాచింగ్లో. కాబట్టి ఇలా ఇంపార్టెంట్ అనమాట. మరొక ఇంపార్టెంట్ ఏముందంటే ఈయన పార్టీ ఇంపార్టెంట్. మహమ్మద్ ఇర్ఫాన్ అలీ యొక్క పార్టీ ఇంపార్టెంట్. మహమ్మద్ ఇర్ఫాన్ అలీ గయానాకు మరొకసారి అధ్యక్షుడయ్యాడు. అయితే ఇతను ఏ పార్టీకి చెందినవాడు అంటారు? పార్టీ చూడండి, వి ఇన్వెస్ట్ ఇన్ నేషన్స్ వుడ్ పార్టీ అండి. సో నేషన్ పార్టీ పేరు అదనమాట. మేము ఇన్వెస్ట్ ఇన్ నేషనల్ వుడ్ పార్టీ అనేది ఆ పార్టీ పేరు అనమాట. అది మనకి ఒక సెంటెన్స్ లాగా, ఇంగ్లీష్ సెంటెన్స్ లాగా ఉంది పూర్తిగా. వి ఇన్వెస్ట్ ఇన్ నేషనల్ వుడ్ పార్టీ. కాబట్టి ఇక్కడ సో పార్టీ కూడా మనకి న్యూస్లో ఉన్నట్టే అన్నమాట. ఓకే, ఈ వార్తల్లో వ్యక్తులుగా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సాగరమాత ఫ్రెండ్షిప్. అంటే సాగరమాతతో మనం ఫ్రెండ్షిప్ చేస్తున్నాం. మనం అంటే ఇక్కడ సో ఒక వేరే దేశం. ఏంటి సాగరమాత అంటే ఫ్రెండ్స్, మనందరూ తెలుసు ప్రపంచంలో ఎత్తైనటువంటి శిఖరం అంటే మౌంట్ ఎవరెస్టే. ప్రపంచంలో ఎత్తైన శిఖరం హిమాలయ పర్వతాల్లో ఉంది. మౌంట్ ఎవరెస్ట్ 8848.86 మీటర్లు ఎత్తుందన్నమాట ఎవరెస్ట్ శిఖరం. ఇది ఎక్కడుంది? నేపాల్లో ఉంది. మరి నేపాల్ ఉన్న ఈ ఎవరెస్ట్ శిఖరాన్ని ఏమని పిలుస్తారండి? సాగరమాత అని పిలుస్తారు. వేరే వేరే దేశాలు వేరే పేరుగా పిలుస్తాయి. మరి ఇలాంటి క్రమంలో ఈ సాగరమాత ఫ్రెండ్షిప్ 2025 పేరుతో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ సంబంధిత విన్యాసాలు నిర్వహిస్తారు, సైనిక విన్యాసాలు. ఈసారి కాఠ్మాండు అండి. మనకి నేపాల్ రాజధాని ఏంటండి? కాఠ్మాండు. నేపాల్ రాజధాని కాఠ్మాండు దగ్గర సమీపాన నేపాల్ అండ్ చైనా దేశాలు నిర్వహిస్తున్న విన్యాసాలే
ఏదండి సాగరమాత ఫ్రెండ్షిప్ 2025 విన్యాసాలు. ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయనే విషయం గమనించండి. సైనిక విన్యాసాలు మనం పాల్గొనకున్న మన భారత పొరుగు దేశం, అంతేకాకుండా ఇటీవల కాలంలో లీపులేకు ప్రాంతం నుండి ఎలాంటి వ్యాపారం నిర్వహించకండి అని చెప్పేసి నేపాల్ భారత చైనాలకు సూచించడం ఈ నేపథ్యంలో వార్తల్లో ఉంది. అంతేకాకుండా నేపాల్లో 26 సోషల్ మీడియా సంస్థలపైన నిషేధం విధించడం కూడా నేపాల్లో ఒక హింసాత్మక వాతావరణం, కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. ఈ సోషల్ మీడియాని ఎందుకు బ్యాన్ చేశారు నేపాల్లో అని చెప్పేసి యూట్యూబ్, ఫేస్బుక్ ఇలాంటి బ్యాన్ చేశారనమాట. అది కూడా గొడవ జరుగుతూ ఉంది నేపాల్లో. కాబట్టి ఈ పాయింట్ మనం చూసుకోవాలండి. మరొక విషయం గమనించవచ్చు, ఇక్కడ భారత్ నేపాల్ మధ్య జరిగే సైనిక విన్యాసాలు ఏం తెలుసండి. ఇక్కడ భారత్ నేపాల్ మధ్య సైనిక విన్యాసాలు ఉంటాయి. భారత్ నేపాల్ మధ్య ఏంటంటే సూర్యకిరణ్ అండి. ఏంటంటే భారత్ నేపాల్ మధ్య జరిగే సైనిక సూర్యకిరణ్ అనే విషయం గమనించండి. భారత్ చైనాల మధ్య జరిగే సైనిక విన్యాసాలు వచ్చేసి ఏంటి తెలుసండి, హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఏదంటే హ్యాండ్ ఇన్ హ్యాండ్. క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అండి, మీకు చాలా ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి. చాలా ఎందుకోసం అంటే ఓన్లీ సాగరమాత అని తెలియవద్దు, చుట్టుపక్కల దేశాలు కూడా ఏం చేస్తున్నాయో తెలుసుకోవాలి. సాగరమాత అంటే నేపాల్ చైనా, భారత్ చైనా హ్యాండ్ ఇన్ హ్యాండ్, భారత్ నేపాల్ ఏంటంటే సూర్యకిరణ్ విన్యాసాలు అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 11th ఏషియన్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్. ఆక్వాటిక్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే స్విమ్మింగ్ అనమాట. నీట్ ఓకేనా, ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ అంటాం. సర్ఫింగ్ ఆడడం కానీ ఇవన్నీ ఇలా మనకు ఓకేనా ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇలాంటి సంబంధించి ఇది ఈ 11th ఏషియన్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ 2025 సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 11 వరకు ఎక్కడ నిర్వహిస్తున్నారంటే ఇది మనకి అహ్మదాబాద్లో నిర్వహిస్తున్నారండి. అహ్మదాబాద్లో వీర్ సావర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనేది ఉంది. ఇక్కడే మనకి నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం కూడా ఇక్కడే ఉంటుంది. సో ఇక్కడ నిర్వహిస్తున్నారు. మస్కట్ వచ్చేసి జల్వీర్ అండి. మస్కట్ ఏంటండి జల్వీర్ అనే విషయం గమనించండి. మస్కట్ పైన మనకి అడుగుతున్న నేపథ్యం మనకు ఉంటుంది అనమాట. ఓకేనండి, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సంబంధించిన విషయం అనమాట స్పోర్ట్స్ అప్డేట్లలో. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్ 2025లో మనకు పురుషుల కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో స్వర్ణ పథకం రావడం జరిగింది. ఇందులో రిషబ్ యాదవ్, అమన్ సైని, ప్రథమేష్ వీళ్ళందరూ సో మన ఆర్చరీ క్రీడాకారులు, మన భారత మేల్ ఆర్చరీ క్రీడాకారులు. సో వీళ్ళలో స్వర్ణ పథకం వచ్చింది, గోల్డ్ వచ్చింది. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మనం వెన్నం జ్యోతి సురేఖ, సో మన 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 ఆంధ్రప్రదేశ్ అమ్మాయి, మన తెలుగు అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, రిషబ్ యాదవ్ అంటే ఇక పురుషుడు అనమాట రిషబ్ యాదవ్. ఎందుకు మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ఒక మేల్ అండ్ ఫీమేల్ ప్లేయర్ ఉంటారు. ఫీమేల్ ప్లేయర్ వెన్నం జ్యోతి, మేల్ ప్లేయర్ రిషబ్ యాదవ్. వీళ్ళు సిల్వర్ మెడల్ సాధించడం జరిగిందండి. సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది. సిల్వర్ మెడల్ ఎవరండి ఇక్కడ, వెన్నం జ్యోతి సురేఖ అండ్ రిషబ్ యాదవ్. ఓకేనండి, ఇది మనకి ఈ క్రీడాకారులు ఏ క్రీడకు చెందినవారనే పాయింట్లో చాలా ఇంపార్టెంట్ అండి. ఆసియా హాకీ కప్ సో మన భారత్ నిర్వహించింది, మన బీహార్లో నిర్వహించారు. బీహార్లోని రాజ్గిర్ అండ్ ఇక్కడే మనకి నలంద విశ్వవిద్యాలయం కూడా ఇక్కడే ఉంటుంది. సో మరి పురాతనమైంది అనమాట అక్కడ. అదే ప్రాంతంలో ఈ రాజ్గిర్లో ఆసియా హాకీ కప్, ఆసియా పురుషుల హాకీ కప్ మేల్స్ అండి, పురుషుల హాకీ కప్ ఇక్కడ నిర్వహించారు. విన్నర్ వచ్చేసి భారతదేశం 4వసారి గెలిచింది. అత్యధికంగా ఈ ఆసియా హాకీ కప్ని అత్యధికంగా 5 సార్లు గెలిచిన టీం వచ్చేసి సౌత్ కొరియా. విషయం ఏంటంటే సౌత్ కొరియా పైన మనం గెలిచాం, ఇది ఇంపార్టెంట్ అనమాట. విన్నర్ భారత్ అయితే రన్నరప్ వచ్చేసి సౌత్ కొరియా. మరి భారత టీం క్యాప్టెన్ ఎవరంటే హర్మన్ ప్రీత్ సింగ్ అండి. హర్మన్ ప్రీత్ కౌర్ అంటే మహిళా క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్. అదే హర్మన్ ప్రీత్ సింగ్ అంటే ఎవరండి, సో మనకి మేల్ హాకీ ప్లేయర్ అండ్ భారత పురుషుల హాకీ టీం క్యాప్టెన్. మరి ఇలా భారతదేశం గెలవడం ద్వారా ఏమవుతుందంటే 2026లో మనకి బెల్జియం, నెదర్లాండ్స్ దేశాలు ప్రపంచ హాకీ కప్ నిర్వహిస్తాయి. ప్రపంచ పురుషుల హాకీ కప్ దాన్ని డైరెక్ట్గా మనకు క్వాలిఫై కావడం జరిగింది. అయితే కాబట్టి దీనిపైన ఒక పాయింట్ అనమాట. 2026 ఆగస్టులో ప్రపంచ హాకీ కప్ని ఏ దేశం నిర్వహిస్తాయి జాయింట్గా అంటే మనకి బెల్జియం, నెదర్లాండ్స్ దేశాలు. దీనికి మనం క్వాలిఫై కావడం జరిగింది. ఈ టీం మనకి ఈసారి ఆసియా హాకీ కప్ గెలవడంతోనే. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరిచ్చారు, అవార్డు ఎవరికి ఇచ్చారు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఈ ఆసియా హాకీ కప్ 2025 విషయంలో దిల్ప్రీత్ సింగ్కి ఇచ్చారు. భారత్ చెందినటువంటి హాకీ క్రీడాకారుడు దిల్ప్రీత్ సింగ్కి ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనండి, సో ఇది మనకి ఇంపార్టెంట్ అండి. సో ప్రజెంట్ మన భారత హాకీకి ఓకేనా, భారత హాకీ సమాఖ్యకి అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారంటే దిలీప్ టర్కే అండి. దిలీప్ టర్కే అనేవారు సో మనకి భారత హాకీ టీంకి అధ్యక్షుడిగా ఉండడం జరిగిందనమాట. ఓకేనండి, సో దిలీప్ టర్కే మనకి భారత హాకీ సమాఖ్యకి అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. షామ్స్ DNA డైలీ న్యూస్ అనాలిసిస్ బిట్స్ అండి ఫర్ ది బుల్లెట్స్ ఫర్ ది ఒక కరెంట్ అఫైర్స్ బుల్లెట్స్ ఫర్ ది యూస్ఫుల్ ఫర్ ది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. వరల్డ్ డచ్చనే మస్క్యులర్ డిస్ట్రోఫీ డేని ఏ రోజు నిర్వహిస్తారు, ఎందుకోసం అంటే ఇది ఒక కండరాల వ్యాధి. సో మరి ఇది ఒక సంబంధించినటువంటి ఒక్కోసారి గుండెకు కూడా ఇబ్బంది అవుతుంది, హృదయానికి. ఆ నేపథ్యంలో నిర్వహిస్తారు. ఎప్పుడు నిర్వహిస్తారు, ప్రతి సంవత్సరం అంటే సెప్టెంబర్ 7న
వరల్డ్ డచ్నే మస్కులర్ డిస్టోపీ అనే దినోత్సవం నిర్వహిస్తారు సెప్టెంబర్ 7న. ఈసారి సెప్టెంబర్ 7, 2025 నిర్వహించిన ఈ దినోత్సవానికి ఇతివృత్తం ఏమని పెట్టడం జరిగింది? ఫ్యామిలీ ది హార్ట్ కేర్ అనే ఇతివృత్తంతో నిర్వహించడం జరిగింది. ఇతివృత్తం ఓకేనా. నెక్స్ట్ చూద్దామండి. 18వ ఎర్త్ సైన్స్ ఒలింపియాడ్ 2025 ఏ దేశం నిర్వహించడం జరిగింది? సో మనకి గమనించండి, మరి 18వ ఎర్త్ సైన్స్ ఒలింపియాడ్ 2025ని చైనా నిర్వహించింది. ఈ చైనా నిర్వహించినటువంటి ఒక సంబంధించినటువంటి ఒక ఒలింపియాడ్లో భారత్ 7 మెడల్స్ అచీవ్ చేయడం జరిగింది. అండ్ బిస్టిర్నా పరోరే ఏదండి? బిస్టిర్నా చూడండి, బిస్టిర్నా తెలుగులో కూడా రాసుకుందామండి. బిస్టిర్నా పరోరే పరోరే ఏంటండి? ఇది ఒక ఉత్సవం అన్నమాట, ఒక మ్యూజిక్ ఫెస్టివల్. ఈ సంగీత కార్యక్రమాన్ని ఏ రాష్ట్రంలో నిర్వహిస్తున్నారు అంటే అస్సాంలో సో నిర్వహిస్తారు. కానీ ఇది నిన్ననే ప్రారంభించారు. 1926 1926 సంవత్సరంలో పుట్టినటువంటి భూపెన్ హజారికా మరి ఇప్పుడు శత జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. బి హజారికా అంటే భూపెన్ హజారికా అండి. మరి భూపెన్ హజారికా గారు సో మరి అస్సాంకి చెందినటువంటి ఒక పేరొందినటువంటి రచయిత, సంగీత దర్శకుడు, రాజకీయ నాయకుడు, బహుభాష అంటే మల్టీ ఫేస్టెడ్ పర్సనాలిటీ, అనేక రంగాల్లో తన ప్రతిభా పాఠవాలు ఉన్నాయి. రాజ్యసభ సభ్యుడు కూడా పనిచేశారు. భారతరత్న అవార్డు గ్రహీత, మరణానంతరం భారతరత్న అవార్డు పొందినవారు. మరి యొక్క సంబంధించినటువంటి మన భారతదేశంలో పొడవైన నది వంతెనగా గుర్తించబడ్డ డోలా సాది నది వంతెన కూడా భూపెన్ హజారికా వంతెనని పేరు పెట్టడం జరిగింది. వారి పేరు పైన ఈ యొక్క ఉత్సవం నిర్వహిస్తున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. భూపెన్ హజారికా అనే వ్యక్తి పేరు పైనే వారి గౌరవార్థమే శత జయంతి ఉత్సవాల సందర్భంగా బిస్టిర్నా పరోరే అనే సంగీత కార్యక్రమాన్ని ఏ రాష్ట్రంలో నిర్వహిస్తున్నారు? అస్సాంలో నిర్వహించడం జరుగుతుంది. ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి హావియర్ మిలేరి ఏదండి? హావియర్ మిలేరి అనేవారు ఏ దేశ అధ్యక్షుడు అంటే అర్జెంటీనా ప్రెసిడెంట్ అనమాట. సో మరి ఒయో అనే సంస్థ మరి రితేష్ అగర్వాల్ అనే వ్యక్తి సో మనకి 2012లో ఈ యొక్క ఒయో అనే సంస్థను ప్రారంభించారు. ఇది ఒక యూనికాన్ సంస్థగా ఉంది మనకి. ఈ మరి ఒయో తమ మాతృ సంస్థ పేరు ఏం పేరంటే ఒరావెల్ స్టేస్. ఆ మాతృ సంస్థ అని చెప్పేసి అంటామండి. అంటే దాని మెయిన్ ఆర్గనైజేషన్ అనమాట. ఆ మాతృ సంస్థ పేరెంట్ ఆర్గనైజేషన్ అంటారు. అంటే ఒక ఈ ఒరావల్ స్టేట్స్లో భాగంగానే ఒయో నిర్మించారు. అయితే ఏర్పాటు చేసిండు రితేష్ అగర్వాల్, మన భారతీయుడే. అయితే మరి ఈ ఒయో తమ మాతృ సంస్థ ఒరావల్ స్టేట్స్ పేరును మార్చేసుకుంది అంతర్జాతీయ పరంగా మరింత ముందుకెళ్దామని. కాబట్టి ఒయో తమ మాతృ సంస్థ ఒరావల్ స్టేట్స్ పేరుని ఏ విధంగా మార్చుకుందంటే ప్రిజం లైఫ్గా మార్చుకోవడం జరిగిందనమాట. అలా సో మనకి కొత్త పేరు పెట్టడం జరిగింది కాబట్టి తమ మాతృ సంస్థకి ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి. ఇప్పుడు గూగుల్ అనే సంస్థ ఉంది, గూగుల్కి మాతృ సంస్థ కూడా ఉంటుందండి, ఆల్ఫాబెట్ అని చెప్పేసి అంటాం. అట్లా ఇది కూడా ఏంటంటే ఒయో తమ మాతృ సంస్థ ఒరావల్ స్టేట్స్ పేరుని ఏ విధంగా మార్చుకుందండి? ప్రిజం లైఫ్ అని చెప్పేసి మార్చుకోవడం జరిగింది. ప్రిజం లైఫ్ అనేది ఏ సంస్థ యొక్క ఈ క్రింది ఏ సంస్థ యొక్క తన మాతృ సంస్థ అంటే ఒయో అండి. సో మరి ఈ ఒయో సంస్థ వ్యవస్థాపకుడు ఎవరంటే రితేష్ అగర్వాల్. ఫ్రెండ్స్ ఇవ్వండి మనకి సెప్టెంబర్ 8, 2025 కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.